కాలీఫ్లవర్తో పచ్చడి చేయడానికి కాలీఫ్లవర్ తీసుకున్నాండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ ఇలా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇందులో పురుగులు ఉంటాయండి, ఒకసారి చూసి చెక్ చేసుకుని అప్పుడు వేడి నీళ్ళు వేసుకోండి. ఇందులో కాలీఫ్లవర్ ఉట్టి అందులో పచ్చిపోవడానికి అంతవరకే అండి. ఉడికిపోయినండి. ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకోవాలి. ప్లేట్లో ఒక క్లాత్ వేసుకోవాలండి, వైట్ క్లాత్. దాని మీద మనం కాలీఫ్లవర్ వేసేసుకుని ఈ చెమ్మంతా పోయే వరకు కొంచెం ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలండి. మనం పచ్చడి పెట్టుకుంటున్నాం కదా, అందుకోసం. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. కొన్ని మెంతులు వేసుకోవాలండి. ఇవ్వండి మెంతులు ఇలా సిమ్లో ఎర్రగా వేయించుకోవాలండి. ఊరికే మాడిపోతాయండి. దోరగా మనకి కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చల్లగా అయిపోయాయండి. ఇవి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇవి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇవ్వండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెంతులు కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలని పచ్చగా దంచుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. నాలుగు నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలండి. కాలీఫ్లవర్ ఆరిపోయిందండి. ఇలా ఆరిపోవాలి, తడి లేకుండా. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. అందులో కాలీఫ్లవర్ అంతా వేసుకున్నాం. ఇది కొంచెం కలర్ వచ్చేస్తండి. వేయగానే కొంచెం ఫ్రై అయితే తీసేసుకున్నాం. లైట్గా ఫ్రై అయితే చాలండి, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇవి ఫ్రై అయిపోయిందండి. అయితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకున్నాను ఒక బౌల్లోకి. ఇప్పుడు ఆయిల్లో మనం దంచి పెట్టుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు 5 ఎండుమిరపకాయలు వేసానండి, 6. ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోండి. నా దగ్గర లేదు ఇంగు, అందుకే వేయలేదు అండి. కాలీఫ్లవర్ ముక్కలు చల్లగా అయిపోయినాయి. ఇవి ఒక బౌల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాసున్నర కారం వేసుకోవాలండి. ఇందులో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, దాంతో కొలత పెట్టుకోండి. ఒక కాలీఫ్లవర్కి అయితే ఈ కొలత సరిపోద్దండి. అర గ్లాస్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలండి. తక్కువ వేసుకోండి, కావాలంటే కలుపుకోవచ్చు. మనకి ఎక్కువైతే మనకి ఇబ్బంది అవుతుందండి. ఇది ఆవాల పిండి అండి. 1 స్పూన్నర ఆవాల పిండి వేసుకోవాలండి. 1 స్పూను మెంతిపిండి వేసుకోవాలండి. కొంచెం పసుపు అండి. ఎప్పుడు ఊరగాయ వేసుకున్నా పసుపు వేసుకోండి, మనకి లక్ష్మీప్రదం. అందుకని ఊరగాయలో ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని
మనకి తాలింపు అంతా చల్లగా అయిపోయాక ఇందులో కలుపుకోవాలండి, లేదంటే కాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా అయిపోతాయి. అందుకోసం మనం తాలింపు చల్లగా అయ్యాక అప్పుడు కలుపుకోవాలండి ఇందులో. ఇదిగోండి, ఇప్పుడు వెల్లుల్లిపాయలని ఇలా ఎర్రగా వేయించుకోవాలండి. వీటిని ఈ పచ్చడిలో వేసేయాలండి. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి. తర్వాత ఊరాక అప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకున్నాము. ఇదిగోండి, 10 నిమిషాలు పక్కన పెట్టాం కదండి మూత పెట్టి. ఇప్పుడు ఆయిల్ పైకి తెలింది. ఇప్పుడు 4 నిమ్మకాయల నుంచి రసం తీసుకున్నాం కదండి, ఇది వేసేసుకోవాలి. వెరీ గుడ్ గర్ల్. అబ్బో వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి. మా తమ్ముడు ఎప్పుడు గోలే వీడియో తీసేటప్పుడు అవునండి. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.